Good morning to BA final year students. My name is Dr. V. Mutyam Reddy, Assistant Professor of Economics, Girras Government College, Autonomous, Nizamabad, Telangana. So today we are going to learn about estimation of national income in India. First of all, we will define what is national income. So national income estimating methods. The pre-independence period, national income estimates pre-independence period, national income estimates post-independence. Then what are the methods we are implementing in India to calculate national income? And then what are the benefits of national income estimations and the faults and problems in national income estimation. So this is the brief summary of the topic. So today we will discuss about the estimation of national income in India. So friends, అందరికీ శుభోదయం. ఈరోజు మనము భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనా గురించి తెలుసుకోబోతున్నాం. జాతీయ ఆదాయము అంటే ఏమిటి? జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు, దెన్ జాతీయ ఆదాయ అంచనా పద్ధతులు, స్వాతంత్రానికి పూర్వం మన భారతదేశంలో ఎవరెవరు అంచనాలను వేయడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ అంచనాల ప్రకారం వేరే జాతీయ ఆదాయం కానీ తలసరి ఆదాయం కానీ ఉండడం జరిగింది అనేది తెలుసుకోబోతాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడాన్ని ఎవరు అంచనా వేశారు, అంచనా వేయడానికి ఉన్న యంత్రాంగం ఏంటి, దాని గురించి తెలుసుకుంటాం. నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ మరియు సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్స్ దాని గురించి తెలుసుకుంటాం. ఎలా అంచనా వేస్తుంది? జాతీయ ఆదాయ అంచనాలు మనకు 3 శ్రేణులలో అంచనా వేయడం జరుగుతుంది మన భారతదేశంలో. దాని గురించి తెలుసుకుంటాం. మరి జాతీయ ఆదాయ అంచనా వేయడంలో ఉన్నటువంటి మెథడాలజీ పద్ధతి ఏంటి, మనం ఏ పద్ధతిని అనుసరిస్తున్నాం ఇండియాలో? సో దాంట్లో ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా దీనిలో బెనిఫిట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్, జాతీయ ఆదాయ అంచనా వల్ల కలిగే ప్రయోజనాలు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులు మరియు లోపాల గురించి తెలుసుకుంటాం. సో మొదటగా మనము జాతీయ ఆదాయము అంటే ఏంటి చూద్దాము. సాధారణంగా ఇది మనకి ఎప్పుడో 8th 9th క్లాస్లో ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది. సో మనకు ప్రైమరీ అంటే హై స్కూల్ లెవెల్లో మనము తెలుసుకొని ఉంటాం. సో దానిలో భాగంగా మనము నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో మొదలు చూద్దాం. నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము మానిటరీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ ఎకానమీ ఇన్ ఎన్ అకౌంటింగ్ ఇయర్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. లేదా ఒక సంవత్సరము తయారైనటువంటి ఉత్పత్తులను మార్కెట్ ధరల చేత గుణించగా వచ్చిన విలువల మొత్తాన్ని కూడితే లభించేదాన్ని జాతీయ ఆదాయం అంటాం. సో దీనికి సంబంధించి అకార్డింగ్ టు మార్షల్, ద లేబర్ అండ్ క్యాపిటల్ ఆఫ్ ఎ కంట్రీ యాక్టింగ్ ఆన్ ఇట్స్ నేచురల్ రిసోర్సెస్ ప్రొడ్యూస్ యాన్యువల్లీ ఎ సర్టెన్ నెట్ aggregate of commodities, material and
immaterial including services of all kinds. This is the true net annual income or revenue of the country or national dividend. అంటే మార్షల్ ప్రకారం ఒక దేశంలో లభ్యమయ్యే వనరులను ఉపయోగించుకొని, సహజ వనరులను ఉపయోగించుకొని సాలీన కొంతమేర నికర వస్తు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఒక దేశంలో లభ్యమయ్యే శ్రమ, మూలధనము మరియు ప్రకృతి వనరుల సహాయంతో సాలీన కొంత నికర వస్తు సేవల ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ నికర అనే పదాన్ని వాడడానికి కారణం ఏంటంటే వాటి యొక్క తరుగుదలను తీసివేసి చెప్పడం. కాబట్టి ఈ నికర వస్తు సేవల ఉత్పత్తి మొత్తాన్ని ఏమంటాం? జాతీయ ఆదాయం అని చెప్పడం జరిగింది. సైమన్ కుజ్నెట్స్ డిఫైన్స్ నేషనల్ ఇన్కమ్ యాజ్ ద నెట్ అవుట్పుట్ ఆఫ్ commodities and services flowing during the year from the country's productive system in the hands of the ultimate consumers. అంటే దీంట్లో ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి వినియోగదారులకు ప్రవహించినటువంటి వస్తు సేవల ప్రవాహాన్ని జాతీయ ఆదాయం అంటారు సైమన్ కుజ్నెట్స్ ప్రకారం. అంటే ఒక సంవత్సర కాలం లోపల అంటే ఆ ఉత్పాదక వ్యవస్థ నుంచి వివిధ సంస్థల నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి వినియోగదారులకు ప్రవహించినటువంటి వస్తు సేవల ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని జాతీయ ఆదాయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిగుస్ డెఫినేషన్ అకార్డింగ్ టు ఏసీ పిగు, నేషనల్ ఇన్కమ్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఇన్కమ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్క్లూడింగ్ ఆఫ్ కోర్స్ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ అబ్రాడ్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ మనీ. సో ఇక్కడ విదేశాల నుంచి వచ్చే ద్రవ్య ఆదాయంతో సహా ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైనటువంటి ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అన్నాడు. విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలుపుకొని ఒక దేశంలో లభించే ద్రవ్య ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ వివిధ ఆర్థికవేత్తలు భిన్నమైనటువంటి విధంగా చెప్పినప్పటికీ వాళ్ళు చెప్పిన అన్నింటి యొక్క సారాంశం ఒకటే. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మనము జాతీయ ఆదాయము అంటాము. సో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెథడ్స్, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉన్నటువంటి పద్ధతులు, అది భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇవే పద్ధతులు అనుసరించడం జరుగుతుంది. ఈ పద్ధతుల్లోనే మనం జాతీయ ఆదాయాన్ని స్థూలంగా అంచనా వేయడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, అవుట్పుట్ మెథడ్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం దీన్ని. అంటే జాతీయ ఆదాయాన్ని ఒకటి ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా అంచనా వేస్తాం, రెండవది వ్యయాల మదింపు పద్ధతి ద్వారా అంచనా వేస్తాం, ఇక మూడవది ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా అంచనా వేస్తాం. మనం ఇదివరకు దీన్ని తెలుసుకున్నాం థియరిటికల్గా. వి ఆల్రెడీ లెర్న్ థియరిటికల్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్. అండ్ ఇన్కమ్ మెథడ్ అంటే ఆదాయాల మదింపు పద్ధతి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలోని వ్యక్తులు, సంస్థలు వాళ్ళందరూ పొందినటువంటి ఆదాయాల మొత్తాన్ని కలిపితే, వివిధ రూపాల్లో పొందిన ఆదాయాల మొత్తాన్ని కలిపితే లభించేది ఇన్కమ్. ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం వస్తుంది. సో ఇక్కడ అంటే దానికి W+R వివిధ రూపాలు అంటే W+R+IP+P అంటే వేతనాల రూపంలో, భాటకం రూపంలో, వడ్డీ రూపం లోపల, లాభాల రూపంలో ఈ మొత్తాలను కలిపితే కూడా జాతీయ ఆదాయం వస్తుంది. ఇక్కడ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వచ్చే ఆదాయాల రూపం లోపల జాతీయ ఆదాయాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇన్కమ్ మెథడ్ అన్నాం. సో దీంట్లో మనకి ఈ మూడు పద్ధతుల లోపల ఏ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినా ఒకే విధంగా రావాలి. కానీ వాస్తవ ప్రపంచం లోపల ఈ మూడు పద్ధతుల్లో ఏ దేశము కూడా అనుసరించడం లేదు. ఏదో ఒక పద్ధతిని కాకుండా అందులో అనుకూలమైనటువంటి ఇన్కమ్ మెథడ్ అండ్ అవుట్పుట్ మెథడ్ను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. సరైన విధంగా అక్యురసీ అంటే
సరైన విధంగా లెక్కలు రూపొందించడము జాతీయ ఆదాయానికి సంబంధించి చాలా కష్టసాధ్యము. సమయంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది, కష్టం సాధ్యమైనటువంటిది. కాబట్టి ఈ మెథడ్ను, ఎక్స్పెండిచర్ మెథడ్ను ఎక్కడ కూడా ఉపయోగించడం లేదు. మెజారిటీ 99% దేశాలు ఎక్కడ కూడా ఉపయోగించడం లేదు, కొంతవరకు అమెరికాలో. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం చేస్తాం మనము, దీనికి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉన్నటువంటి గృహస్థుల యొక్క వినియోగ వ్యయము, సంస్థల యొక్క వినియోగ వ్యయము, మరియు ప్రభుత్వం యొక్క వినియోగ వ్యయం. సో గృహ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఖర్చుల మొత్తము ప్లస్ సంస్థలు చేసినటువంటి ఖర్చుల మొత్తము. సాధారణంగా గృహ రంగంలో ఉన్న వాళ్ళు తమకు అవసరమైనటువంటి వినియోగ వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. ఇక్కడ సంస్థల యొక్క వినియోగ వ్యయాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళు పెట్టుబడి వస్తువులపైన పెట్టుబడి చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని పెట్టుబడి వ్యయంగా చెప్తాం. అదేవిధంగా ప్రభుత్వము వినియోగ వస్తువులపైన మరియు పెట్టుబడి వస్తువులపైన ప్రజలకు పరిపాలన అందించడంలో భాగంగా చేసే ఖర్చులు ఉంటాయి. సో వీటన్నింటినీ కలిపినట్టయితే ఒక సంవత్సర కాలం లోపల ఈ ముగ్గురు అంటే గృహ రంగంలోని వారు ప్లస్ సంస్థలు ప్లస్ ప్రభుత్వము చేసినటువంటి ఖర్చుల మొత్తాన్ని మనము కనుక కూడినట్టయితే ఈ వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం వస్తుంది. అదేవిధంగా అవుట్పుట్ మెథడ్, దీంట్లో ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం, కలపబడిన విలువ పద్ధతి. సో అంటే ఇక్కడ మనము స్థూల ఉత్పత్తిలో నుండి ఉత్పాదకాల విలువను తీసేసిన తర్వాత ఎంతైతే విలువ లభించిందో దాన్ని వాల్యూ యాడెడ్ అంటాం. సో ఆ ఉత్పాదకాల విలువని సపోజ్ ఒక వ్యవసాయదారుడు ఒక 10 బస్తాల ధాన్యాన్ని పండించాడు అనుకుంటే ఆ 10 బస్తాల్లో ఒక బస్తా విత్తనాలకు, అదేవిధంగా మిగతా ఖర్చులు ఏవైతున్నాయో ఎరువుల కోసం వాటి కోసమైన మొత్తాన్ని తీసివేసిన తర్వాత నికరంగా లభించేదాన్ని వాల్యూ యాడెడ్ అంటాం. సో ఇక్కడ ఈ అవుట్పుట్ మెథడ్లో ఏం చేస్తామంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలను వాటి మార్కెట్ ధరల చేత గుణించి అలా వచ్చినటువంటి విలువల మొత్తము అన్ని వస్తువులకు లభించినటువంటి విలువల మొత్తాన్ని కూడితే మనకు ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడ చాలా వరకు దేశాల్లో ఏ ఒక్క పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం లేదు. 2 పద్ధతులను ఉపయోగించుకొని సాధారణంగా ఎక్స్పెండిచర్ మెథడు ఎక్కడ అమెరికాలో కొంతవరకు మాత్రమే ఉపయోగిస్తున్నారు, మిగతా ఎక్కడ కూడా పెద్దగా ఉపయోగించడం లేదు. ఇన్కమ్ మెథడు లేదంటే అవుట్పుట్ మెథడ్, ఈ రెండింటి యొక్క సమ్మేళనంతో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో ఉన్న ఇబ్బందులు అవన్నీ మనము ఇంతకుముందే తెలుసుకున్నాం. చివరిగా మనము ఒకసారి జాతీయ ఆదాయ అంచనాలు, వాటి వల్ల కలిగే లాభాలు లోపాలకు వచ్చినప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్, స్వాతంత్రానికి పూర్వమే జాతీయ ఆదాయాల అంచనా ఎవరైనా వేశారా, వేస్తే ఎవరు వేశారనేది తెలుసుకోబోతున్నాం మనం. డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ సెవరల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వెర్ మేడ్ బై దాదాబాయి నెహ్రూజీ. సో భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా స్వాతంత్రానికి పూర్వము జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరంటే దాదాబాయి నెహ్రూజీ, గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదు. ఆయన మొదటిసారిగా 1868 లోపల జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించడం జరిగింది. సో నెక్స్ట్ విలియం డిగ్బీ 1899 లోపల, ఫిన్లే షిరాస్ 1911, 1922 అండ్ 1934 ఈ సంవత్సరాలకు సంబంధించి మనం జాతీయ ఆదాయం అంటే ఏమన్నా ఒక సంవత్సర కాలానికి సంబంధించి అన్నాం కదా. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తమే జాతీయ ఆదాయం అన్నాం. కాబట్టి 1911, 1922, 1934 ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటిది ఫిన్లే షిరాస్. అదేవిధంగా షా అండ్ కంబట్టా 1921 సంవత్సరానికి సంబంధించి, వికేఆర్వి రావు 1925 to 1929 మధ్య జాతీయ ఆదాయాన్ని గణించడం జరిగింది. తర్వాత ఆర్సి దేశాయ్ 1931, 1940 సంవత్సరానికి సంబంధించి జాతీయ ఆదాయాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ మన స్వాతంత్రం రాకపూర్వమే మన దేశం లోపల
జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేశారు. సో మనకు తెలుసు జాతీయ ఆదాయాన్ని జనాభాచే భాగిస్తే తలసరి ఆదాయం వస్తుందని. దీనిని అంచనా వేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్, వీళ్ళు వేసినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయి అనేదాన్ని చూద్దాం మనం. ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్. సో ఇక్కడ ఫస్ట్ దానిలో మనము నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్, ఎవరు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ వేశారు, ఇయర్ ఆఫ్ ఎస్టిమేట్స్, ఏ సంవత్సరానికి సంబంధించి ఎస్టిమేట్ చేయడం జరిగింది, దానికి నేషనల్ ఇన్కమ్ ఎంత కోట్ల రూపాయల లోపల. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా రూపీస్ లోపల చెప్పడం జరిగింది, రూపాయలలో. సో ఫస్ట్ చూసినట్టు మనకు దాదాబాయి నెహ్రోజీ 1868 ఇయర్ ఆఫ్ ఎస్టిమేట్. ద నేషనల్ ఇన్కమ్ 370 కోట్లు 1868. అదేవిధంగా తలసరి ఆదాయం వచ్చేసి అప్పుడున్న జనాభా ప్రకారం 20 రూపాయలు ఉంది. ఎఫ్జే అట్కిన్సన్ 1875లో నెక్స్ట్ ఇది చేయడం జరిగింది. ఈయన 574 కోట్లుగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాడు. అదేవిధంగా తలసరి ఆదాయం వచ్చేసి 31 రూపాయలుగా అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ బేరింగ్ అండ్ బార్బోర్ 1882 సంవత్సరం లోపల అంచనా వేశారు. 525 కోట్లుగా జాతీయ ఆదాయము, 27 కోట్లుగా తలసరి ఆదాయం అనేది రావడం జరిగింది. సో దీంట్లో నెక్స్ట్ లార్డ్ కర్జన్ 1897-98 సంవత్సరానికి సంబంధించి అంచనా వేశారు. 675 కోట్లు జాతీయ ఆదాయం, 30 కోట్ల తలసరి ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. 30 రూపాయలు. నెక్స్ట్ విలియం డిగ్బీ 1889 390 కోట్లు జాతీయ ఆదాయము, 17 రూపాయల తలసరి ఆదాయం అనేది ఇతని ప్రకారము. ఫిన్లే షిర్రాస్ 1911 సంవత్సరానికి సంబంధించి 1942 కోట్ల రూపాయలు. తర్వాత తలసరి ఆదాయం వచ్చేసి 80 రూపాయలు. దెన్ వాడియా అండ్ జోషి 1913-14 సంవత్సరానికి సంబంధించి 1067 కోట్ల రూపాయలు జాతీయ ఆదాయము. దెన్ 44 రూపాయల తలసరి ఆదాయం అనేది ఉండడం జరిగింది. ఏ లిప్టన్ 1919 20 ఇయర్కి సంబంధించి 2954 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము, 144 రూపాయల తలసరి ఆదాయం అనేది ఉంది. షా అండ్ కంబట్ట 1921-22 సంవత్సరానికి సంబంధించి 2364 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము, 74 రూపాయల తలసరి ఆదాయం. దెన్ వికేఆర్వి రావు 1931-32 సంవత్సరానికి సంబంధించి 1689 కోట్ల రూపాయల తలసరి ఆదాయం జాతీయ ఆదాయం అనేది రావడం జరిగింది. ఇతని ప్రకారం 62 రూపాయల తలసరి ఆదాయం ఉంది. బి నటరాజన్ 1938-39 సంవత్సరానికి సంబంధించి 1482 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము, 67 రూపాయల తలసరి ఆదాయం రావడం జరిగింది. ఇక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అప్పుడున్నటువంటి, అంటే స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వము, బ్రిటిష్ ప్రభుత్వము వేసిన అంచనాల ప్రకారం 45-46 సంవత్సరానికి సంబంధించి 6234 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము, 198 రూపాయల తలసరి ఆదాయం అనేది ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడు సేమ్ అది దగ్గరగా ఉన్న సంవత్సరాలకు సంబంధించి వాళ్ళు వేసినటువంటి అంచనాల లోపల జాతీయ ఆదాయము డిఫరెంట్గా వస్తుంది, తలసరి ఆదాయం డిఫరెంట్గా వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి ప్రమేయాలు, వాళ్ళు చేసుకున్న ప్రమేయాలు, వాళ్ళు సేకరించిన సమాచార సేకరణ ఇదంతా కూడా డిఫరెంట్గా ఉండడము, వాళ్ళ ప్రమేయాలకు లోబడి దీన్ని నిర్వచించే ప్రయత్నం చేయడం, అంచనా వేసే ప్రయత్నం చేయడం వల్ల ఏ ఒక్కరి అంచనాలు కూడా ఒకరికి దగ్గరగా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. దగ్గర సంవత్సరాలకు కూడా భిన్నమైనటువంటి అంచనాలు మనం చూస్తున్నాం. సో దానికి వాళ్ళు అనుసరించినటువంటి, అంటే సమాచార సేకరణ కోసం అనుసరించిన విధానము, మెథడాలజీలో ఉన్నటువంటి తేడాల వల్ల, వాళ్ళు చేసుకున్నటువంటి ప్రమేయాల వల్ల ఈ తేడాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇవి కూడా పర్ఫెక్ట్గా, ఇది పక్కాగా వేసినటువంటి అంచనాలు, లేదా పక్కాగా మనకు జాతీయ ఆదాయానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాయని చెప్పడానికి వెళ్ళలేదు. కాకపోతే ఒక అంచనా కోసము స్వాతంత్రానికి పూర్వము జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం ఈ విధంగా ఉంది,
అనే ఒక అంచనాకు రావడానికి మాత్రం ఇవి తోడ్పడడానికి ఉపయోగపడతాయి తప్ప ఇవి అక్యురసీ అంటే వాటి యొక్క స్పష్టత లేకపోతే ఖచ్చితత్వం విషయం లోపల మనం 100% చెప్పడానికి లేదు. ఎందుకంటే అవన్నీ వ్యక్తిగతంగా వేసినటువంటి అంచనాలు. ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్. ఇక స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద నేషనల్ ఇన్కమ్ కమిటీ ఇన్ ఆగస్ట్ 1949 with Professor P.C. Mahalanobis as its chairman and Professor D.R. Gadgil and Dr. V.K.R.V. Rao as its two members. సో పిసి మహలనోబిస్ అధ్యక్షతన 1949 ఆగస్టులో డిఆర్ గాడ్గిల్ మరియు ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ అండ్ డాక్టర్ వికేఆర్వి రావు మెంబర్స్గా జాతీయ ఆదాయ అంచనాల కమిటీని వేయడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించి 1947లో స్వాతంత్రం వస్తే 49లో కమిటీని ఏర్పాటు చేసేసి భారతదేశానికి సంబంధించిన జాతీయ ఆదాయ అంచనాలను వేయాల్సిందిగా అధికారికంగా ఈ కమిటీని నియమించడం జరిగింది. ద ఫస్ట్ రిపోర్ట్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ 1951. ఇన్ ఇట్స్ ఫస్ట్ రిపోర్ట్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద ఇయర్ 1948-49 వాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ 8,830 crore and the per capita income of the year was calculated at rupees 265 rupees per annum. సో ఇక్కడ జాతీయ ఆదాయం అనేది 1948-49 సంవత్సరానికి అంచనా వేశారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు 2 years తర్వాత రిపోర్ట్ ఇచ్చారు 1951లో. వారి ప్రకారము ఆ అంచనాల ప్రకారము మొదటగా విడుదల చేసిన అంచనాల ప్రకారము 8,830 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము మరియు 265 రూపాయల తలసరి ఆదాయం అనేది రావడం జరిగింది. ఇక్కడ ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతుందో తర్వాత కాలం లోపల తన బాధ్యతను అంటే ఇక్కడ సిఎస్ఓకు అప్పగించడం జరిగింది. సో తర్వాత నేషనల్ ఇన్కమ్ కమిటీ అండ్ సిఎస్ఓ ఎస్టిమేట్స్ ఫర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ద నేషనల్ ఇన్కమ్ కమిటీ అప్లైడ్ ఏ మిక్చర్ ఆఫ్ బోత్ ప్రోడక్ట్ మెథడ్ అండ్ ద ఇన్కమ్ మెథడ్. దిస్ కమిటీ డివైడెడ్ ద ఎంటైర్ ఎకానమీ ఇంటూ 13 sectors. సో ఇక్కడ మనం జాతీయ ఆదాయ అంచనాల కమిటీ సంఘం ఏదైతుందో 1954లో తన తుది అంచనాలను విడుదల చేసింది. 1951లో మొదటి అంచనాలను విడుదల చేసింది. అయితే ఇక్కడ తదనంతర కాలం లోపల ఇక్కడ 1951 లోపల సిఎస్ఓను ఏర్పాటు చేసి కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో తదనంతర కాలం లోపల సిఎస్ఓనే మన ప్రతి సంవత్సరము జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి గణాంకాలను రూపొందిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ కమిటీ సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఏంటి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉన్నటువంటి పద్ధతులు: 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, దెన్ వ్యయాల మదింపు పద్ధతి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మన దేశం లోపల ఈ 3 పద్ధతుల లోపల 2 పద్ధతులను ఎంచుకొని మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అదే ప్రోడక్ట్ మెథడ్, దీన్ని మనం వాల్యూ యాడెడ్ మెథడ్ అన్నాం. సో నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్, ఆదాయాల మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి రెండింటి మిశ్రమంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఈ కమిటీ లేదా సిఎస్ఓ మొత్తం ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా విభజించింది. మనకు రంగాలంటే 3 స్థూలంగా రంగాలనేవి 3 కానీ ఉపరంగాల కింద ఒక్కొక్క రంగం కింద వచ్చే వాటిని మళ్ళీ 13 ఉపరంగాలుగా విభజించింది. 3 రంగాలు ఏవో మనకు తెలుసు. 1 ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అనే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలుగా మనం పిలుస్తాం. సో ఇక్కడ ఈ 3 ప్రధాన రంగాలను వాటిని మళ్ళీ ఉపరంగాలుగా అంటే మొత్తం 13 రంగాలుగా విభజించి ఆయా రంగాలలో ఇక్కడ ఆ రంగాన్ని బట్టి ఉత్పత్తి మదింపు పద్ధతి కానీ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కానీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసి ఈ రెండింటిని కలిపి స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేయడం జరుగుతుంది. ఇన్కమ్
ఫ్రమ్ ద 6 సెక్టర్స్ విజ్ ఒకటి అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, ఫిషరీ, మైనింగ్ అండ్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై ది అవుట్పుట్ మెథడ్. సో ఇక్కడ ఈ 6 రంగాల లోపల ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు. అంటే ఏంటి? ఒకటి వ్యవసాయము, పశువుల పెంపకము, అటవీ ఉత్పత్తులు, చేపల పెంపకము, మైనింగ్, గనుల తవ్వకము మరియు ఫ్యాక్టరీల యొక్క నిర్మాణము. ఇక్కడ ఈ 6 రంగాలు ఏం చేస్తున్నారు? మనము ప్రోడక్ట్ మెథడ్ ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి లేదా ప్రోడక్ట్ మెథడ్ ద్వారా అంచనా వేస్తారు. సో ఇక్కడ ఈ మెథడ్ ద్వారా అంచనా వేసేటప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ అగ్రికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, సపోజ్ దీనిలో ఫిషరీ కానీ, సో ఇక్కడ చేపల పెంపకం ఉందనుకోండి, ఆ చేపలను పెంచడానికి అయినటువంటి ఇన్పుట్ ఏదైతే చేపల దానా కానీ ఇతర ఖర్చులు కానీ ఇన్పుట్స్ ఏవైతున్నాయో ఆ ఇన్పుట్స్ యొక్క విలువను తీసివేసిన తర్వాత మనకు ఉత్పత్తిలో నుంచి ఉత్పాదకాల విలువలను తీసేసిన తర్వాత నికర ఉత్పత్తి లభిస్తుంది. నికర ఉత్పత్తి విలువ దానిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ అవుట్పుట్ మెథడ్లో ఏ రంగమైనా ఇన్పుట్స్ యొక్క విలువను తీసివేసి స్థూల ఉత్పత్తి విలువలో నుండి ఉత్పాదకాల విలువలను తీసివేసిన తర్వాత లభించినదే నికర ఉత్పత్తి విలువ. ఈ విధంగా ఈ అవుట్పుట్ మెథడ్ ద్వారా మనకు ఈ జాతీయ ఆదాయం స్థూల దేశీయ ఉత్పత్తిని అంచనా వేస్తారు. ఆ నికర ఉత్పత్తిని దాన్ని మార్కెట్ ధరల చేత గుణించినప్పుడు జాతీయ ఆదాయం వస్తుంది. సో బట్ ద ఇన్కమ్ ఇంకా 6 రంగాల లోపల అది అలా అంచనా వేశారు. మిగతా 7 రంగాలు ఉన్నాయి కదా, 13 రంగాలుగా విభజించడం జరిగింది కాబట్టి ఆర్థిక వ్యవస్థను. సో బట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద రిమైనింగ్ 7 సెక్టార్స్ కన్సిస్టింగ్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, కామర్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, professions, liberal arts, domestic services, house property, public authorities and rest of the world is estimated by the income methods. సో ఇవన్నీ కూడా ఈ రంగాలన్నీ కూడా దాదాపుగా సేవా రంగానికి సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. సేవా రంగం లోపల మనము వాళ్ళు సంవత్సర కాలంలో పొందినటువంటి ఆదాయాల మొత్తాన్ని మనము సేకరించడం జరుగుతుంది. అది కామర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్లో కానీ ఆ సంవత్సర కాలం లోపల. సో ప్రొఫెషన్స్ వివిధ వృత్తులు అంటే డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ వివిధ వృత్తుల లోపల వాళ్ళు సంవత్సర కాలంలో పొందినటువంటి ఆదాయాల మొత్తాన్ని కూడడం ద్వారా మనకు ఈ ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ అంచనా వేసే క్రమంలో భాగంగా మనము జాతీయ ఆదాయ అంచనాలు మనకు ముందు 3 శ్రేణులలో లభిస్తాయి అన్నట్టు. 3 డిఫరెంట్ సిరీస్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇండియా. సో అది అంటే ఇంతకుముందు మనము భారతదేశంలో ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ ద్వారా 13 రంగాలుగా విభజించి చూసాం. సో ఇక్కడ జాతీయ ఆదాయ అంచనాలు మనకు ముందు శ్రేణులు లభిస్తాయి. ఒకటి కన్వెన్షనల్ సిరీస్, సాంప్రదాయ శ్రేణులు. దెన్ రివైజ్డ్ సిరీస్, ఇది సాంప్రదాయ శ్రేణులు 1948-49 సంవత్సరానికి సంబంధించి రూపొందించడం జరిగింది. రివైజ్డ్ సిరీస్ 1960-61 అంటే దాన్ని సవరించిన శ్రేణులు 1960-61కి సంబంధించి. న్యూ సిరీస్ నవ్య శ్రేణులు లేదా కొత్త శ్రేణులు 1980-81 సంవత్సరాలకు సంబంధించి ఉంటాయి. సో దీనిలో సాంప్రదాయక శ్రేణుల లోపల జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరలోను 1948-49 ధరలలోనూ లెక్కించారు. ఈ శ్రేణుల లోపల 1948-49 సంవత్సరం నుంచి 1964-65 సంవత్సరం వరకు జాతీయ ఆదాయ వివరాలను తయారు చేశారు. అంటే సాంప్రదాయక శ్రేణుల లోపల ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా విభజించడం జరిగింది. వీటిలో వ్యవసాయము, పశుపోషణ, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు, పరిశ్రమలు మొదలైన 6 రంగాలను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, చిన్న తరహా సంస్థలు, బ్యాంకింగ్, బీమా, వాణిజ్యం, రవాణా, చేతి వృత్తులు, కళలు, గృహ సేవలు, ప్రభుత్వ పాలన సంబంధమైన సేవలు, గృహ సంబంధమైన ఆస్తులు, వ్యాపారం, రవాణా మొదలైన రంగాలలో ఆదాయం మదింపు పద్ధతి ద్వారా జాతీయాన్ని అంచనా వేశారు.
మొత్తం అంచనాలను పరిశీలిస్తే రంగాల వారీగా నికర స్వదేశీ ఉత్పత్తి జాతీయ ఆదాయ అంచనాల్లో 60% ప్రత్యక్షంగాను మిగిలినది పరోక్షంగాను సంబంధిత ఆధార సంవత్సరంపై ఆధారపడి ఉంటాయని వికేఆర్వి రావు అభిప్రాయపడడం జరిగింది. ఇక్కడ 1948-49 ధరల లోపల 64-65 సంవత్సరం వరకు ఈ విధంగా 13 రంగాలుగా విభజించి అంచనా వేయడం జరిగింది. దాన్ని సాంప్రదాయక శ్రేణులు అంటాం. ఇక సవరించిన శ్రేణులు జాతీయ ఆదాయంలో లెక్కించే విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఏం చేశారంటే జాతీయ ఆదాయ వివరాలను సవరించిన శ్రేణులను అంటాం. జాతీయ ఆదాయ అంచనా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వచ్చిన జాతీయ ఆదాయ వివరాలు ఏవైతున్నాయో వాటిని సవరించిన శ్రేణులు లేదా రివైజ్డ్ సిరీస్ అంటాం. ఈ శ్రేణులలో జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరలలోను మరియు ప్రస్తుత ధరలు అంటే ఏంటి, ఇక్కడ మనం ఒకటి చిన్నగా ప్రస్తుత ధరలు దెన్ ఆధార సంవత్సరం ధరలు. ప్రస్తుత ధరలు అంటే ఏ సంవత్సరం అయితే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుందో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంలో ఉన్న ధరల చేత వస్తూత్పత్తిని గుణించి వచ్చినటువంటి విలువల మొత్తాన్ని కూడితే లభించేది ప్రస్తుత సంవత్సరం ధరలలో జాతీయ ఆదాయము. ఆధార సంవత్సరం ధరలు అంటే ఆ ఆధార సంవత్సరంలో ఉన్న ధరల చేత ఏ సంవత్సరాలనైతే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుందో అన్ని సంవత్సరాల లోపల ఆధార సంవత్సరం ధరల చేత గుణించితే వచ్చిన విలువల మొత్తాన్ని కూడితే లభించేది అది స్థిరమైన ధరలలో లేదా ఆధార సంవత్సరం ధరలలో జాతీయ ఆదాయం అంటాం. సో ఇక్కడ ఈ శ్రేణి లోపల జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేశారు? ప్రస్తుత ధరలలోను 1960-61 ధరలలోనూ అంచనా వేయడం జరిగింది. 1960-61 సంవత్సరం నుంచి 1975-76 సంవత్సరం వరకు లెక్కించారు. ఈ 1960-61 ధరలలో ప్లస్ ఏ సంవత్సరం అయితే లెక్కిస్తున్నారో ఆ సంవత్సరం ధరలో ఉంటుంది జాతీయ ఆదాయం విలువ. దెన్ 60-61 ధరలలో కూడా అంటే స్థిరమైన ధరలో ఆధార సంవత్సరం ధరలలో కూడా ఉంటుంది. తర్వాత ఏం చేశారంటే 1960-61 బదులుగా 1970-71 ఆధార సంవత్సరంగా తీసుకుని జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. మొదట్లో 60-61 తీసుకున్నారు, తర్వాత కాలంలో దాన్ని 70-71కి ఆధార సంవత్సరం తీసుకుని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. ఈ సవరించిన శ్రేణుల ప్రకారం ఆర్థిక వ్యవస్థను 15 రంగాలుగా విభజించారు. అవి వ్యవసాయము, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు, పెద్ద తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, నిర్మాణము, విద్యుత్ శక్తి, గ్యాసు, నీటి సరఫరా, రవాణా, కమ్యూనికేషన్లు, వ్యాపారము, నిల్వలు, హోటళ్ళు, బ్యాంకింగ్, బీమా, గృహ సంబంధమైన ఆస్తులు, ప్రభుత్వ పరిపాలన, రక్షణ, ఇతర సేవలు, విదేశీ వ్యాపార వ్యవహారాలు. ఇవి 15 కొద్ది మార్పులతో ఉత్పత్తి ఆదాయ మదింపు పద్ధతులను అనుసరించి రంగాల నుంచి లభించే జాతీయ ఆదాయాన్ని గణన చేయడం జరిగింది ఈ సవరించిన శ్రేణుల లోపల. ఇక నెక్స్ట్ నవ్య శ్రేణులు లేదా కొత్త శ్రేణులు, న్యూ సిరీస్ 1980-81. సో దీనిలో కేంద్ర గణాంక సంస్థ కొత్త శ్రేణులలో జాతీయ ఆదాయ అంచనాల ఆధార సంవత్సరం 1970-71 బదులుగా 1980-81 తీసుకుంది. ఈ శ్రేణి లోపల జాతీయ ఆదాయ అంచనాలు 1980-81 ఆధారంగా తీసుకొని అంచనా వేయడం జరిగింది. మనము దీనిలో జాతీయ ఆదాయ అంచనాలు 1980-81 నుంచి 85-86 వరకు లెక్కించడం జరిగింది. అంతేగాక 1980-81, 1985-86 సంవత్సరాల ఆదాయ అంచనాలతో సరిపోల్చడానికి 1950-51 తర్వాత ఆదాయ అంచనాలు కొంత గణించడం జరిగింది. కొత్త శ్రేణులలో జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల వాస్తవికతకు దగ్గరగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయచ్చని భావించడం జరిగింది. 1987-88 సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి 0 లేదా రుణాత్మకంగా ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేయగా నూతన శ్రేణుల ద్వారా కేంద్ర గణాంక సంస్థ స్థూల జాతీయోత్పత్తి రేటును 1.2% ఉందని అంచనా వేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అనేది రుణాత్మకంగా ఉందని అంచనా వేసి న్యూస్ సిరీస్ ద్వారా మనము అంచనా వేసినప్పుడు మన జాతీయోత్పత్తి వృద్ధి రేటు 1.2%గా రావడం జరిగింది. మెథడాలజీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఇన్ ఇండియా. సో మనము ఇదివరకే రిపీటెడ్గా అయింది. ఇన్కమ్ ఇన్ ఇండియా, ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈస్ బీయింగ్ డన్ బై 2 methods, దట్ ఈస్ ప్రొడక్ట్ మెథడ్ అండ్ ఇన్కమ్ మెథడ్. సో ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతిని
దాంట్లో భాగంగా మనం చెప్పాం ఇదివరకు ఇది వచ్చింది మనకు జీడిపి ఫ్రమ్ వేరియస్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫిషరీ, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, mining and quarrying is estimated with the adoption of product method. In this method, it is important to estimate the gross value of product, byproducts, and ancillary activities, and then steps are taken to deduct the value of inputs, raw materials, and services from such gross value. So, మనం ఇదివరకు చెప్పాం స్థూల ఉత్పత్తి విలువల నుండి ఉత్పాదకాల విలువలను తీసివేసిన తర్వాత లభించిన దాన్ని మనము ఈ నికర ఉత్పత్తి విలువగా లెక్కించడం జరుగుతుంది. ఈ ఇదివరకు పేర్కొన్నటువంటి సెక్టార్లు 6 రంగాల లోపల. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ సబ్ సెక్టార్స్ లైక్ యానిమల్ హస్బెండరీ, ఫిషరీ, ఫారెస్ట్రీ, మైనింగ్ అండ్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్, the gross value of their output is obtained by multiplying the estimated output with their market price. From such gross value of output, deductions are made for cost of materials used and depreciation charges so as to obtain net value added in each sector. సో ఇక్కడ మనం ఆ తరుగుదలను తీసివేయడము, దానికి వాడినటువంటి ఉపయోగించినటువంటి పరికరాల విలువ తీసివేయడము, తర్వాత లభించింది ఏదైతుందో దాని నికర విలువను ఈ ప్రతి రంగం నుండి కనుగొంటారు. కనుగొని ఆ ప్రతి రంగం నుంచి వచ్చిన నికర విలువల మొత్తాన్ని కూడితే లభించేది మనకు జాతీయ ఆదాయం అవుతుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెకండరీ యాక్టివిటీస్, ద computations of gross domestic product are done by the production approach only for the manufacturing industrial units, both registered and unregistered. In respect of constructions activity, the estimates of the value of Pakka construction are made by the commodity how approach, and that of the Kacha construction is made by the expenditure method. సో దీనిలో కొంతవరకు కచ్చా కన్స్ట్రక్షన్ ఏదైతుందో దానిలో ఎక్స్పెండిచర్ మెథడ్ కొంతవరకు తీసుకున్నారు. మిగతా అంతా కూడా ఇక్కడ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పద్ధతి లోపల అంచనా వేయడం జరుగుతుంది. దీనిలో నుంచి నెట్ ఇన్కమ్ మెథడ్. సో ఇక్కడ నికర ఆదాయాల పద్ధతి ఏదైతుంది, ఇన్ ఇండియా ద ఇన్కమ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద సెక్టర్, దట్ ఈస్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, commerce, transport and communications, banking and insurance professions, liberal arts, domestic activities, house property, public authorities and rest of the world is estimated by income method. ఇందులో సో ఆదాయాలకు వీళ్ళకి సంబంధించిన ఆదాయాలు సేకరించడం సులభ సాధ్యం అవుతుంది కాబట్టి దీనిలో ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. Here the income approach is adapted to estimate the value added from these aforesaid remaining sectors. Here the process involves the measurement of aggregate factor incomes in the shape of compensation of employees, wages and salaries, and operating surpluses in the form of rent, interest, profit and dividends. సో ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి వేతనాలు మరియు మిగతా రూపాల్లో వచ్చినటువంటి వాళ్ళకి బాటకం రూపంలో వచ్చింది కానీ, వడ్డీ రూపంలో వచ్చింది కానీ, లాభం రూపంలో మరియు డివిడెండ్స్ రూపంలో వచ్చిన మొత్తాలను ఇక్కడ మనము ఈ ఇన్కమ్ మెథడ్ లోపల కొలవడం జరుగుతుంది. ఆదాయాల మదింపు పద్ధతి లోపల ఇవి అన్నిటినీ ఈ కారకాలన్నింటికి లభించినటువంటి ఈ 4 రూపాలు ఏదైతే లభిస్తున్నాయో వేతనాల రూపంలో, లాభం రూపంలో, వడ్డీ రూపం లోపల ఈ 4 ఉత్పత్తి కారకాలకు లభించిన ప్రతిఫలాల రూపంలో లభించిన మొత్తాన్ని మనము కలిపినట్టయితే మనకు ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం తెలుస్తుంది. Finally, by adding up the contribution of all different sectors to national income of the country, it is necessary to obtain net domestic product at factor cost. In order to derive the net national income at current prices, it is necessary to add the net income from abroad and net indirect taxes with the net domestic product at factor cost. This same estimate is then deflated at prices of the base year selected to derive a series of national income at constant prices. సో దీనిలో మనకు అన్ని రంగాల నుంచి దేశం లోపల ఉన్నటువంటి ఆదాయాన్ని మనము పొందడానికి కోసము నికర ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా కనుక్కుంటాం. అదేవిధంగా దీనికోసం ఏం చేస్తాం, నెట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల లోపల నికర జాతీయ ఆదాయాన్ని కనుక్కోవడం జరుగుతుంది. దీనికి ఏం చేస్తామంటే మనము నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి నికర ఆదాయాన్ని కలుపుతాం. అదేవిధంగా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నికరంగా ఏవైతే పన్నులు ఉన్నాయో పరోక్ష పన్నులు
వాటిని ఏం చేస్తామంటే మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ ఇది కలపడం ద్వారా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం రావడం జరుగుతుంది. దీన్ని మనము ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం ఏదైతుందో దాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా. బెనిఫిట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్. సో ఇక్కడ మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. సో అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు ఏ ఏ రంగాలు ఏ మేరకు అభివృద్ధి సాధించడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. అంటే ఏ ఏ రంగాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయి, ఏ ఏ రంగాలు వెనుకబడి ఉన్నాయి, రాబోయే సంవత్సరాల్లో ఏ ఏ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ అంచనాల ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణం తెలుసుకోవచ్చు. జాతీయ ఆదాయం తెలుసుకోవడం ద్వారా దాన్ని జనాభాచే భాగిస్తే తలసరి ఆదాయం తెలుస్తుంది. తలసరి ఆదాయం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది, ప్రజల జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, వాళ్ళు అనుభవించే సౌకర్యాలు, వాళ్ళ అందుబాటులో ఉన్న వసతులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇన్కమ్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజలకు. సో ఇక్కడ మనం ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు ప్రజల యొక్క ఆదాయాలు వివిధ రంగాల వారీగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రజల యొక్క ఆదాయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి అంచనాలు. కంపారిజన్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్. సో వివిధ దేశాల తలసరి ఆదాయాలను మనము జాతీయ ఆదాయాలను పోల్చి చూసి ఏ ఏ దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి, ఏ దేశాలు వెనుకబడి ఉన్నాయో తెలుసుకొని ఆయా దేశాల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉండడానికి కారణాలు మనం తెలుసుకొని ఆ విధంగా మనము జాతీయ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ ప్రణాళికల రూపకల్పన లోపల జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అంచనాలు చాలా ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ ఏ ఏ రంగాలను అభివృద్ధి పరచుకోవాలి అనుకున్నప్పుడు ఆ రంగాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది కాబట్టి ఆయా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యూహాన్ని రూపొందించుకోవడానికి, ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ అంచనాలు తోడ్పడతాయి. స్టేటస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేది ఏ స్థాయిలో ఉంది తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే వివిధ సంవత్సరాల్లో మనం జాతీయ ఆదాయాన్ని పోల్చి చూస్తాం కాబట్టి గత సంవత్సరంతో వివిధ సంవత్సరాల్లో ఆర్థికాభివృద్ధి రేటు ఏ విధంగా ఉంది, మన ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుందా లేదా స్టాగ్నేట్ అయిపోయిందా, అలాగే స్తబ్దత స్థితిలో ఉందా లేదా ముందుకు వెళ్తూ ఉందా తెలుసుకొని దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసుకోవడానికి దోహదపడుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ ట్యాక్స్ పాలసీ ప్రభుత్వానికి పన్నుల విధానం రూపొందించుకోవడానికి, పారిశ్రామిక విధానాలు అమలు జరపడానికి జాతీయ ఆదాయ అంచనాలు ఉపయోగపడతాయి. ఎకనామిక్ పాలసీ అదేవిధంగా ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను రూపొందించుకోవడానికి జాతీయ ఆదాయ అంచనాలు ఎంతో తోడ్పడతాయి. ఎందుకంటే వినియోగము, పొదుపు, పెట్టుబడి మొదలైన వివరాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రజల యొక్క వినియోగం పెంచడానికి లేదా సమిష్టి డిమాండ్ పెంచడానికి ఏం చర్యలు తీసుకోవాలి, లేదా సప్లైని పెంచడానికి ఏం చర్యలు తీసుకోవాలి, దానికి అనుగుణంగా ఎటువంటి పారిశ్రామిక విధానాన్ని, ఎటువంటి ఆర్థిక విధానాన్ని రూపొందించుకోవాలో దీని ద్వారా తెలుసుకోవచ్చు జాతీయ ఆదాయ అంచనాల ద్వారా. ఇక ప్రాబ్లమ్స్ అండ్ ఫాల్ట్స్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఓన్ కన్జంప్షన్ ఆఫ్ ఫార్మర్స్. దీనిలో వ్యవసాయదారులు తమ పండించిన పంటల నుండి సొంత వినియోగాని కోసము ఉంచుకుంటారు కాబట్టి ఆ మేరకు జాతీయ ఆదాయం యొక్క విలువ మనకు తక్కువగా కనబడుతుంది. ఇది ఒక లోపం. దానికి సంబంధించిన మనము వివరాలు సేకరించలేము. మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ రూరల్ ఏరియా ఆర్ ఇల్లిటరేట్స్. సో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పండించిన పంటలకు సంబంధించినటువంటి వివరాలను తెలియజేయలేరు. సమ్ సర్వీసెస్ కాంట్ బి క్యాల్కులేటెడ్ ఇన్ మనీ టర్మ్స్. కొన్ని రకాల సేవలను మనం ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలు కాదు కాబట్టి ఆ మేరకు మనకు జాతీయ ఆదాయం విలువ తక్కువగా కనిపిస్తుంది. దానికి కుటుంబం లోపల స్త్రీ అంటే తల్లి అందించే సేవలను మనం ద్రవ్య రూపంలో లెక్కించడం కుదరదు. స్మాల్ ట్రేడర్స్ వోంట్ కీప్ రికార్డ్స్ ప్రాపర్లీ. సో ఇక్కడ దేశం లోపల అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు
తమ ఆదాయ వ్యయాలకు వివరాలకు సంబంధించిన రికార్డ్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం మూలంగా వారి నుంచి సరైన సమాచారము దొరకదు. కాబట్టి మనకు జాతీయ ఆదాయ అంచనాలు సరైన విధంగా రాకపోయే అవకాశం ఉంది. సమ్ బిగ్ ఫర్మ్స్ మ్యానిపులేట్ ద రికార్డ్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్సెస్. కొన్ని అంటే పెద్ద సంస్థలు ప్రభుత్వం నుండి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రికార్డ్స్ను అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఆ విధంగా తప్పులతో కూడినటువంటి రికార్డ్స్ను రూపొందించి ట్యాక్స్ను ఎగ్గొడతాయి. కాబట్టి సో తమ యొక్క ఆదాయాన్ని తక్కువ చేసి చూపెట్టడం వల్ల జాతీయ ఆదాయం విలువ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ ఆఫ్ డబుల్ కౌంటింగ్. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వస్తువుల విలువ 2 సార్లు లెక్కించే ప్రమాదం ఉంది. కొన్ని మాధ్యమిక వస్తువులను ఉత్పత్తి చేస్తారు, వీటిని కూడా జాతీయ ఆదాయంలో లెక్కించినట్టయితే జాతీయ ఆదాయం విలువ వాస్తవానికంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు అంటే ఇక్కడ వస్తువుల ఉత్పత్తి జరిగే స్థలం లోపల మార్కెట్ ధరలలో లెక్కిస్తారు కొన్ని చోట్ల, కాబట్టి అక్కడ జాతీయ ఆదాయం విలువ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ కాంట్ రిఫ్లెక్ట్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ ద పీపుల్. జాతీయ ఆదాయాన్ని మనం కేవలం ద్రవ్య రూపంలోనే లెక్కిస్తాం, కానీ ఆ ఉత్పత్తికి దోహదపడ్డటువంటి ప్రజల యొక్క త్యాగాన్ని, సహకారాన్ని లెక్కించడం జరగదు. ఉదాహరణకు స్త్రీ పురుషులు తమ కుటుంబానికి చేసే సేవ మరియు వైద్య సంస్థలు, విద్యా సంస్థలు మొదలగు సంస్థలు చేసే సేవను మనం లెక్కించడం కుదరదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ మెయింటైన్ రికార్డ్స్ ప్రాపర్లీ పర్టైనింగ్ ఇన్కమ్. సో ఇక్కడ చాలా వరకు వ్యక్తులందరూ కూడా మనం ఆదాయాల మదింపద్దరో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలంటే వాళ్ళ ఆదాయాలకు సంబంధించిన రికార్డు అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. కానీ చాలా వరకు ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది ప్రజలు తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలకు సంబంధించిన రికార్డును సరైన విధంగా రూపొందించడం జరగదు. కాబట్టి దీన్ని మనం జాతీయ ఆదాయము విలువ అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు తప్పులుగా మారిపోయే అవకాశం, తప్పుల తడకగా ఉండే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ విధంగా మనం జాతీయ ఆదాయం, భారతదేశంలో జాతీయ ఆదాయం ఎలా అంచనా వేస్తాము, జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయ అంచనా పద్ధతులు ఏంటి, స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరెవరు అంచనా వేశారు, స్వాతంత్రం తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉన్న యంత్రాంగం ఏంటి, ఆ యంత్రాంగం ఏ విధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది, అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకోవడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. మీరు ఇప్పటి వరకు ఈ క్లాసు విన్నందుకు, ఈ వీడియో చూసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు అనే పాఠ్యాంశాన్ని ముగించడం జరుగుతుంది.